వరల్డ్ వైడ్ గా జర్నీ చేసింది కరోనా. ఈ మహమ్మారి దెబ్బకు గ్లోబ్ మొత్తం షేక్ అయింది. ఇంకా అంతే, ఉద్యోగులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో రోడ్డున పడ్డారు. మరికొంతమంది వర్క్ ఫ్రం హోమ్కే పరిమితమయ్యారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో వచ్చింది. నిద్రపోని నగరంగా పేరున్న న్యూయార్క్లోని గూగుల్ సంస్థలో నల్లుల బెడదకు ఆఫీస్ను తాత్కాలికంగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎంప్లాయీస్ ఎవరూ ఆఫీస్కు రావద్దని, ఇంటి దగ్గర నుంచే పనిచేయాలని ఈమెయిల్స్ పంపించడం తీవ్ర కలకలం రేపుతోంది. న్యూయార్క్ మాన్హట్టన్ చెల్సియా క్యాంపస్లోని గూగుల్ ఆఫీస్లో నల్లుల బెడద పెరిగింది. ఆఫీస్కి రావాలంటేనే భయపడిపోయేవారు ఎంప్లాయీస్. వాటి భయానికి గజగజ వణికిపోయేవారు. నల్లుల కారణంగా ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని భావించిన యాజమాన్యం ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. అయితే నల్లులు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి పనిచేయడం అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాన్హట్టన్ చెల్సియా క్యాంపస్లోని ఆఫీసులో ఇటీవల నల్లుల బెడద పెరిగిపోయిందని, వాటిని నిర్మూలించేందుకు ఆఫీసును తాత్కాలికంగా మూసేస్తున్నామని గూగుల్ సంస్థ తెలిపింది. ఈ నెల 19న ఆఫీసును మూసేసి నల్లుల నివారణకు చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతినిచ్చింది. ఉద్యోగుల్లో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలపాలని కోరింది. ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండొచ్చని కార్యాలయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి 2010లో కూడా తలెత్తింది. అప్పుడు కూడా కొన్ని రోజులు గూగుల్ ఆఫీస్ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. న్యూయార్క్లోని గూగుల్ ఆఫీస్లో నల్లుల బెడద ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఎక్కడైనా సరే పనిచేసే ప్రాంతాల్లో యాజమాన్యాలతో ఉద్యోగులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఈ నల్లులేంట్రా నాయనా, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాయని ఎంప్లాయీస్ చర్చించుకుంటున్నారు.